సోనియా తెలంగాణలో సవాళ్ల రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకరు ఒకటంటే మరొకరు మరో టైంలో మంట రేపుతున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ నుంచి వచ్చిన పంచ్ డైలాగులు పొలిటికల్ కాకరేపేందుకు కారణమైందంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ అధికార పార్టీపై గులాబీ బాస్ వేసిన బుల్లెట్ పేలిపోయింది. ఇక ఇప్పటి వరకు సాగిన 2 ఏళ్లు ఒక ఎత్తు, ఇప్పుడు సాగేది మరో ఎత్తు అంటూ బాంబు పేల్చారు. ఇక తాట తీస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు. వీళ్ళు తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. మేము తొందరపడి మేము ఎందుకు కనేరి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే. ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3-4 రోజులలో రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతా ఉంటుంది. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. వీళ్ళు కేసీఆర్ చేసిన కామెంట్ కాంగ్రెస్ ను షేక్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. మరుసటి రోజు మంత్రులు పాలమూరు బాట పట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు సైతం కాంగ్రెస్ టార్గెట్ గా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏదన్నా మంచి పని ఒకటన్నా అయిందా? అందాల పోటీలు పెడతారు. ఎవరికి పనికొస్తాయి అందాల పోటీలు? 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సింగరేణి పైసలు 10 కోట్లు, సిఎస్ఆర్ పైసలు 100 కోట్లు, గవర్నమెంట్ పైసలు 5 కోట్లతో స్టేడియం కట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకుంటాడు. నువ్వు ఫుట్బాల్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టుడేంది? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడితే మా ప్రజలకేమొస్తుంది, మా పిల్లలకేమొస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. అంతే, 2 రోజుల తర్వాత మేమేమీ తక్కువ తిన్నామా అన్నట్టు సీఎం రేవంత్ శివాలెత్తారు. ఎవరిని చెప్పినా 2028లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటారు సీఎం రేవంత్. తెలంగాణలో ప్రతిపక్షమే లేదని చెప్పారు. గతంలో తన కుటుంబాన్ని పీడించారని మండిపడ్డారు. ఎవరి పాపాన వాలే పోతారని, కక్ష సాధింపులు తనకు అలవాటు లేదని చెప్పారు. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నేను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఇలా వస్తున్న సవాళ్లు ప్రతి సవాలు తెలంగాణ పొలిటికల్లో ముందే హీట్ పుట్టిస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే సవాల్ చేశారు. హీట్ పుట్టించే కామెంట్ కూడా చేశారు. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండదన్న లెవెల్లో డైలాగ్ వార్ నడిచింది. ఎందుకు వార్ మొదలైంది? మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ ను టార్గెట్ చేశారా? హరీష్ కు ప్రతిగానే సీఎం డైలాగ్స్ తో రెచ్చిపోయారా? పార్టీల మధ్య మాటలు శృతిమించుతున్నాయా? పొలిటికల్ డైలాగ్స్ కి సెన్సార్షిప్ లేదా? 2028 ఎన్నికల వరకు ఈ డైలాగ్ వార్ నడుస్తుందా? ఎవరు రాక్షస భాష వాడుతున్నారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? మొత్తానికైతే తెలంగాణలో మొదలైన సవాళ్ళ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే మరింత సమాచారం మనకి మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లైవ్ లో అంది సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ తో మొదలైన హాట్ కామెంట్స్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో చూసుకుంటే సవాళ్ళ రాజకీయాలు అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనం క్లియర్ గా చూసుకుంటే తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోయి ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి సిచ్యువేషన్. అందరూ చలి పంజా విసురుతుందని చెప్పి ఉదయం 9-10 అయినా సరే బయటికి రానటువంటి సిచ్యువేషన్.
కానీ రాజకీయాలు చూస్తే దీనికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక్కబోత కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో సెగలు కక్కుతున్నాయి పొలిటికల్ డైలాగ్స్, పొలిటికల్ కామెంట్స్ అనేది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలక్షన్స్ అయిపోయాయా లేదంటే మనం ఏమైనా ఎలక్షన్ ఇయర్ లో ఉన్నామా అనేది. ఎప్పుడో జరగబోయే 2028 ఎలక్షన్స్ గురించి ఇప్పటి నుంచే బాటలు వేస్తున్నారు. మేము మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి రానివ్వం, ప్రతిపక్షమే లేదు, ప్రతిపక్షంలోకి రాకుండా చేస్తాము, మా సర్పంచ్లు గెలిచారని చెప్పి మన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నారు. సరే అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టి నీకు దమ్ముంటే అనే సవాళ్ళు వింటున్నాం. ఇప్పటి వరకు ఊరుకున్నాం, ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. నేనే రంగంలోకి దిగుతున్నాను, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమస్యలు నేను మాట్లాడతాను, చేస్తారు, ఇక్కడ నుంచి ఊరుకునే పనే ఉండదు అనేది ఏ నేతలు నేతలు వారికి సంబంధించి కామెంట్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ అది ఏ స్థాయి వరకు వెళ్తోంది, ఏ విధంగా బార్డర్స్ దాటుతున్నాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన విధానం చూసాము. ఆ మాటల్లో కొన్ని పదాలను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా అనుభవం ఉన్నటువంటి నేత అయినప్పటికీ ఇటువంటి విధంగా మాట్లాడతారనుకోలేదు అని చెప్పేసి, ఇప్పటి నుంచి నేను మాడితే ఏ విధంగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి కూడా చేసి చూపించినటువంటి సందర్భం. అసలు ఏంటి దీనికి ఒక హద్దు పద్దు, ఒక పులి స్టాప్, ఎండ్ కార్డ్ అనేది ఏదైనా ఉంటుందా, లేదంటే ఎంతవరకు అయినా మాట్లాడే అవకాశం ఉంటుందా అనేదే వస్తున్నటువంటి ప్రశ్న. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తేజవత్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి, మనకి బీఆర్ఎస్ నుంచి కాంబోజ్ వెంకటేశ్వర గారు ఉన్నారు, బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా పార్టీలను పక్కన పెడదాం, ఎందుకంటే ఏ పార్టీ తక్కువ కాదన్నట్టుగా ఈ మధ్యన విమర్శల ఆసనాలు సంధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి రామ్మోహన్ రావు గారు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనకి యూట్యూబ్ లో కొన్ని సెన్సార్స్ ఉంటాయి, మూవీలో సెన్సార్స్ ఉంటాయి, ఈ పదాలు వాడకూడదు లేదంటే ఈ పదాలు వాడచ్చు అనేది. మనకి పాలిటిక్స్ లో అసలు సెన్సార్ అనేది ఉందా, లేదంటే పొలిటికల్ లీడర్స్ ఏదైనా మాట్లాడచ్చా? కామెంట్స్ సంబంధించి ఏదైనా కొన్ని నియమాలు, నిబంధనలు ఇంతవరకే పరిమితంగా ఉండాలి, ఇవేదైనా ఉన్నాయంటారా? అంటే నిన్న ఒక దేశంలో ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది చూసాం మనం. 6100 కిలోల పైన ఒక ఉపగ్రహాన్ని, ప్రైవేట్ ఉపగ్రహాన్ని మనం దీనిలోకి పంపించాం. శాస్త్ర సాంకేతిక రంగాన్ని అద్భుతంగా రాణిస్తూ మన దేశం తలెత్తుకునేలాగా చేస్తే ఇటువంటి కుక్కమూతి పిందెలు ఈ మాట కొంచెం పరిశంగా ఉంది సార్. రాజకీయ నాయకులు లేనన్న మాట కానీ ఇంటి రావడం ఎప్పుడో అన్నారు, దేనిపై కూడా అన్నారు. ఇట్లాంటి పరిచయమైన మాటలు మాట్లాడుకుంటూ ఒకరినొకరు రామాయణించుకుంటూ రాజకీయాలు అధపాతాలని పోతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు బ్రహ్మాండంగా పైపోతుంటే మనకు ఈ రాజకీయాలు అధపాతాలని పోతున్నాయి. అంటే మాటల తోటారు. మనకు తెలుగులో సాగుతుంది ఆచగారు, తమలపాకుతో నువ్విట్లు అంటే తలుపు చెక్కతో నీటి, తమలపాకు అంటే తలుపు చెక్క పెద్దది, మన తల బగిలిపోతుంది. నిన్న కేసీఆర్ గారు ఆనాడు అన్నప్పుడు నేను వ్యతిరేకించిన తప్పు అన్పార్లమెంటరీ వాడొద్దని, కానీ ఆయనను మించి ఇప్పుడు ఈయన వాడుతున్నాడు. సమస్య ఎక్కడ వస్తుంది కదా. ఆయన వాడినప్పుడు ఇప్పుడు ఎవరైనా అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయ్యిందని కూడా చెప్పారు కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారు. నేనన్నది కాదు, దిగిపోయిన పంచాంగం కూడా. కనుక కేసీఆర్ గారు కొంచెం మారి ఒక రకంగా ఒక వరవాళ్ళు ఉండి రెండే మాటలు మాట్లాడండి కేసీఆర్ గారు. నేను 2 అంటే 20 అంటాను, నేను తలుపు చెక్క, తమలపాకు తలుపు చెక్క అంటే అందుకే అంటున్నాను. ఆయన నిన్న మాట్లాడి 2 మాటలు పరిచయమైన మాటలు కదా, అన్పార్లమెంటరీ అంతకంటే కాదు కదా. తోలు తీస్తా అన్నాడు, ఇది కరెక్ట్ కాదు ఒకటి. రెండోదేమో ఇప్పటిదాకో లెక్క రేపో లెక్క అంటుంది. ఎవరైనా అంటారు కదా, మేము వచ్చిన తర్వాత ఆగము, నేను లేస్తే మనిషిని కాదు అంటుంటారు మామూలు సామాన్య ప్రజలు కూడా. అది కూడా అన్పార్లమెంటరీ కాదు. తోలు తీస్తా అనే మాట కావచ్చు, ఎందుకంటే తోలు తీస్తా అని అంటే చీరు చింత కడతా నేను అన్నాడు. నేను అంతకని ఏం కావాలి అని అనిపించుకోవడం తప్ప. ఇప్పుడు ఓ మాట ఎవరిని పోల్చడం కాదు, కానీ లక్షణాలు ఎంచుకోవడం అంటే ఇదే అంటున్నాను. ఎదుటి మనం ఒక్క మాటతో ఆగిపోలేదు కదా రామ్మోహన్ రావు గారు, ఒక్క మాట కాదు కదా, 1కి 10 మాటల వరకు వచ్చాయి కదా. గతంలో ఇదే మాటలు మాట్లాడుతున్నప్పుడు సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఆ భాష ఏంటి, ఆ శైలి ఏంటి అని చెప్పి మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు ఇటువంటి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది? అందుకే ఆయన అప్పుడు మాట్లాడినా తప్పే అన్నా, ఇవాళ ఈయన మాట్లాడి తప్పే అంటున్నాం. ఎందుకంటే మనం 2 చూస్తున్నాం కదా. కాకపోతే ఆయన 2 అంటే 20 అన్నాడు, అందుకని దయచేసి అనకండి, తిరుగుపోకండి, లక్షణాలు ఎంచుకోకండి అని అంటున్నాను నేను. కేసీఆర్ గారు నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారిని అభినందించాను. ఎందుకంటే మీరు అసెంబ్లీకి రండి, మీ మర్యాదకి ఎలాంటి భంగం కలగకుండా మేము చూస్తాము, మీరు రండి, మీకు మీరు మాట్లాడడానికి అవకాశం ఇస్తాం, సమస్య లేదు, ఈ నీళ్లు నిధులు నిజాల మీద మాట్లాడదామనే మాట అన్నారు కదా. అంత మాట అని నిన్ననే మరి మొత్తం మారిపోయి నిన్ను ఇష్టమైనట్టు మాట్లాడితే ఏమన్నట్టు అంటున్నాడు. ఎప్పుడు కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని ఎవరు కోరినా, అది కేసీఆర్ గారు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎవరు కోరినా నష్టం అవుతుంది అన్నాడు. ఒక మాట చెప్తాను, గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలను విచ్ఛిన్నం చేసి కలుపుకున్నాడు కదా.
అంటే ఏమన్నా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకున్నా. అంతెందుకు బండి ఎవడు గుండె ఎవడు అంటే కూడా చూసాం కదా మనం. అదే ప్రహ్లాదుడు కదా, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు సారి హరిని ఈ సంబంధంలో ఉన్నారు అంటే చూసినట్టు బండి గురించి మాట్లాడాల్సి వచ్చింది. 3 గంటలు మాట్లాడాల్సి వచ్చింది ఒక ప్రెస్ మీట్ లో. అంటే ఆనాడు కాంగ్రెస్ ని వీక్ చేయడానికి మన బీఆర్ఎస్ బీజేపీని వీక్ చేయడం కాంగ్రెస్ ని చేసుకుంటే ఇద్దరు కలిసి నేను ఓడించి లోపడి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆయన విధానం ఏదైతే మొన్న మాట్లాడిన అంశాలు చాలా విలువైనవి అంటున్నాను. తెలంగాణ ఎట్లా నష్టపోతుంది, ఏ రకంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాలు నష్టపోయింది. ఏమైంది ఒక్కవేళ అటు చూపెడితే 4 ఏళ్ళు వరదిక్కుంటాయి కదా, 10 ఏళ్ళు మీరేం చేసినా వీళ్ళు అంటారు, 2 ఏళ్ళు వీళ్ళేం చేసినా వీళ్ళు అంటారు. మధ్యన ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తున్నారు, ప్రజలను చూస్తున్నారు. కానీ ప్రజలు పిచ్చివాళ్ళు ఏం కాదు, ప్రజలు తరువు కాల్చి వాత పెడతారు. ఎవరైనా ఎక్కడ కూర్చున్నప్పుడు చెప్తారు, ఒక్క మాట ముగిస్తారమ్మా. ఇప్పుడు ఇద్దట్లో చెప్తారు, ఎందుకంటే మనకు పాసంగం ఉంటుంది కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆయన 2 అంటే ఇది 20 అన్నది తప్పు అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ వయసులో ఆయన వయసు గౌరవం ఇవ్వాలి, ఇది తప్పు అంటున్నాను. ఏదైనా కానీ ఆయన మాట్లాడిన నేను మాట్లాడుతాను తప్పు కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, సభ వేరే, పిల్లల సభ అయినా పెద్దల సభ అయినా విద్యార్థులైనా ఏమైనా సరే కేసీఆర్ నామస్మరణ లేకుండా రేవంత్ రెడ్డి ఉండలేడు. ఇవాళ నిన్న కూడా మంచో చెడ్డో మన కేసీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరు తీయకుండా ప్రభుత్వం అన్నారు కదా. అంటే విధానపరమైన నిర్ణయాల మీద మాట్లాడండి, పాలసీస్ మీద మాట్లాడండి. రేపు ఈ అన్యాయం జరిగిందని మీరు చేసిందా ధ్వంసుంటా అంటే ఏం తెలియదు. నేను ఈ 2 పక్షాలకు ప్లస్ బీజేపీ కూడా చోద్యం చూడకండి. ఈ 2 రాష్ట్రాల నీళ్ల పంచాయతీని తెంపే బాధ్యత అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు చోద్యం చూడకండి. ఇద్దరు కొట్లాడుకుంటుంటే కోతి కొబ్బరి చెప్ప లేకపోతే మనం మార్చాల న్యాయం వద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే 2 ముఖ్యమంత్రులు కూర్చోబెట్టండి, అట్లా ప్రతిపక్ష నాయకులు నిలిపేయండి, మేధావులు నిలిపేయండి, నిపుణులు నిలిపేయండి. ఈ పంచాయతీ 12 ఏళ్ళ జరగకపోవడానికి కారణం ఈ 2 పార్టీలు కావాలి. ఇది అది కాంగ్రెస్ పార్టీ అంతే, వాళ్ళు బీజేపీ కూడా. బీజేపీ కాంగ్రెస్ అధికారం 12 ఏళ్ళుగా. అందుకనే ఈ మాటలు తప్పు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిన్న పరిశ్రమైన పద్ధతులతో మాట్లాడు తప్పు. నోళ్ళు ఒక్కటే కాదు, ఇంకా చాలా మాట్లాడారు. అన్ని కూడా మనం మాట్లాడలేనివి. జైలు గురించి కానీ ఇంకా ఏ విషయాలైనా కావచ్చు, అన్ని విషయాల గురించి కూడా బాడీ షేమింగ్ కూడా తప్పు అంటున్నాను. ఇప్పుడు బాడీ చేసినా వీళ్ళు చేసిన, ఇప్పుడు లిల్లీ పుట్ట అన్న తప్పే, ముఠా మిశ్రాన్ని తప్పే అంటున్నాను. ఇవన్నీ కూడా ఏమైతుందంటే అంతవరకు మాట్లాడగలుగుతున్నాం మనం. ఏమి మాట్లాడే మాటలు ఒక్కటి మాట్లాడి వీళ్ళని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి రేపు పొద్దున కదా. ముఖ్యమంత్రి రాజకీయాల్లోకి రావాలన్నా సరే ఏ విధంగా వస్తారు, యువత రావాలి, ముందుకెళ్ళాలి అంటున్నప్పుడు ఎస్ మాట్లాడదామండి. వెంకట్ నాయక్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం. వెంకట్ నాయక్ గారు మీరేమంటారు? మేడం ముళ్ళుతోనే తీయాలన్న సామెత ఉంటుంది ఒకటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. నిజాం నిరంకుశత్వాన్ని ఏదో శాంతియుతంగా కొట్లాడి వారిని ప్రాణదూరిన సందర్భాలు లేదు. సాయుధ రైతాంగం అంటే ఒక ఆర్మీ దళం లాగా వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకసారి మీరు చూడండి, కేసీఆర్ గారు ఆంధ్ర సంబంధించిన వ్యక్తులను ఏదో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి శాంతియుతంగా ఎక్కడో నిరాహార దీక్ష చేస్తూ తెలంగాణ వాళ్ళు కొట్లాడిన సందర్భం లేదు. వాడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈరోజు వారు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఉంది. అదేవిధంగా మీరు చూడండి, కేవలం అంటే కోదండరామ్ సార్ని తెలంగాణ ఉద్యమంలో పొగిడి అదే కోదండరామ్ సార్ని వారు విమర్శిస్తే కోదండరామ్ సార్ని ఇష్టం వచ్చిన తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పండి. గతం గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అన్న మాటలు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా మీ పార్టీ తరఫున? 100% మేడం, 100% మేడం. ఇప్పుడు మరి గతంలో ఎందుకు అంటే సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన భాషకు సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఈ విధమైన భాష కరెక్టేనా, ఏం మాట్లాడుతున్నారని చెప్పి అప్పుడు కూడా విమర్శల్లో కూడా స్థాయిని దాటి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరు సీఎం హోదాలో ఉండి మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ అంటారు? ఆశ గారు, భాషకు అధికారంతో సంబంధం లేదు ఆశ గారు. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఎట్లయినా మాట్లాడవచ్చు, లేదా నేను అధికార పక్షంలో ఉన్నా కాబట్టి ఎట్లయినా మాట్లాడవచ్చు అంటే నేను ఒక సందర్భాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. భువనగిరిలో ఒక ఎలక్షన్ ర్యాలీలో 2023 అక్టోబర్ అసెంబ్లీ ఎలక్షన్ ర్యాలీలో కేటీఆర్ గారు ఆ రోజు ర్యాలీ లాగా పోతుంటే నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పి అట్లా ఫ్లకార్డు పట్టుకుంటా ఆ చెత్తనా కొడుకులను అడగండి, మమ్మల్ని కాదు మీరు అడగండి, ఆ చెత్తనా కొడుకుని ఆ దొంగనా కొడుకుని అడగండి అని చెప్పి కేటీఆర్ గారు అంటారు. ఇప్పుడు మీరు ఆ వీడియో మీకు పంపించమంటే నేను పంపిస్తాను, వినిపించమంటే నేను వినిపిస్తాను. సో ఈ విషయం ఏంటంటే ఆ రోజు మీరు ఖండించారా లేదంటే యాక్సెప్ట్ చేశారా? ఏముంది మేడం, దాన్ని రిటాలియేషన్ ఉంటుంది. ఖండించడం ఏముంటుంది, వాళ్ళు ఎట్లా తింటే మేము కూడా అట్లా తిడతాం. ఆ రోజు నాడు ఆ వ్యాఖ్యను మీరు ఖండించారా లేదా రాజకీయాల్లో సమానంగానే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది అని చెప్పి యాక్సెప్ట్ చేశారా? ఏ విధంగా మాట్లాడతారని చెప్పి క్వశ్చన్ చేశారుగా. న్యూటన్ తాడ్లా మేడం, ఎవ్రీ అంటే ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది మేడం. మేము కూడా న్యూటన్ తాడ్లా అని చదువుకున్నాం. రియాక్షన్ కొంచెం హద్దు దాటింది అంటున్నారు. ఒక మాట ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు కదా, రాకెట్ ప్రయోగం జరిగింది శాస్త్ర సాంకేతిక రకాలు, అది న్యూటన్ తాడ్లా ప్రకారమే పోతుంది మేడం రాకెట్ పైకి.
యాక్షన్ కి రియాక్షన్ ప్రకారమే అది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా అది పోతుంది. ఆటోమేటిక్ గా మేము కూడా అంతే కదా మేడం. ఈ రోజు కేసీఆర్ గారు ఒక మాట అంటే మేమేమో పడుతూ కూర్చోవాలి మేడం. మేము కూడా అదే ధాటితో మేము రిటాలియేట్ అవుతాం. అందుకోసం కదా మమ్మల్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసిరు. కేసీఆర్ నేనే పెద్ద వాగ్దాటిని, నేనే పెద్ద గొప్ప వ్యక్తిని, నేను ఏది మాట్లాడడం జరుగుతుంది. తెలంగాణ మాండలికంలో ఇష్టం వచ్చిన తిట్టినా కూడా తెలంగాణ ప్రజలు దాన్ని గ్రాంధికంగానో గ్రాంధిక భాషగానో వ్యవహారిక భాష తెలంగాణ ప్రజలు డెవలప్మెంట్ చూసి చెప్పండి, సంక్షేమానికి చూసి చెప్పండి. అంతేగాని ఈ భాషకు సంబంధించి తిట్లకు సంబంధించి యాక్సెప్ట్ చేశారంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మేడం. నేను అదే మేడం, ఆ రోజు కేసీఆర్ గారు తిట్టిన మాటలను తెలంగాణ ప్రజలు దాన్ని ఒక శాస్త్రబద్ధంగా చూడలేదు మేడం. దాన్ని తిట్టుగానే చూస్తారు, దాన్ని రిటాలియేషన్ కూడా అదే తిట్టుగా రావాలని కోరుకున్నారు. మిమ్మల్ని కూడా అదే విధంగా చూస్తారు కదా, అదెందుకు మీరు గమనించట్లేదు అనేది? 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత కామెంట్స్ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అన్నప్పుడు ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా, చేస్తారా? మేడం నేనేమంటున్నాను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఎలక్షన్ అనేది రిఫరెండం గా ఉంటుంది మేడం. మీరు చెప్పిన పాయింట్ అడుగుతూ ఉన్నా, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి మీరే చెప్తున్నప్పుడు మళ్ళీ ఈ వైఖరిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఆన్సర్ మీరే ఇస్తున్నారు. ఒకటే మాట మేము రాజకీయ పార్టీలో ఉన్నాం మేడం. మేము ఇక్కడ ఇప్పుడు ఎంత మేము గాంధీవాద పార్టీలో ఉన్నా కూడా కొన్ని విషయాలను తెలంగాణ కోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నేను అంటున్నాను మేడం. ఇక్కడ మీరు చూడండి, ఆ రోజు కేసీఆర్ గారు బయటకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడి, దాంతోపాటు ఏమంటారు కేటీఆర్ గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దాని తగ్గట్టు రిటాలియేషన్ ఉంటుంది మేడం. వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి ఇక్కడ ఉంటుంది. ఆ హెచ్చు తగ్గులు ఇక్కడ వారు మాట్లాడే మాటలు బట్టి ఉంటుంది. వారు సౌమ్యంగా మాట్లాడితే మేము సౌమ్యంగా మాట్లాడతాం, వాళ్ళు వికారంగా మాట్లాడితే మేము వికారంగా మాట్లాడతాం, వాళ్ళు వెటకారంగా మాట్లాడితే మేము వెటకారంగా మాట్లాడతాం. దాని అర్థం మేము గాడి తప్పినట్టు కాదు మేడం. ఏమంటారు ముళ్ళుతో తీయాలన్న ఒక ప్రజాస్వామ్యబద్ధమైన సామెతతో మేము ముందుకెళ్తున్నాం మేడం. ఇక్కడ దీంట్లో దాంతోపాటు వ్యక్తి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వెంకటేశ్వర గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెంకటేశ్వర గారు మీరేమంటారు? అంటే ఇంతకు ముందు తమలపాకుతో కొడితే తలుపుచక్కతో కొడతారనే సామెత ఫుల్ గా యాప్టైటెడ్ కనిపిస్తుంది. ఎందుకంటే రామ్మోహన్ రావు చెప్పిన విధంగా మీరు ఒకటంటే మేము 10 అంటాం, మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటాము, మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు, మీరు కదిపారంటే ఎందుకు కదిపారనే విధంగా మేము దాన్ని రీకౌంట్ ఇస్తామనేది. అంటే అటుపక్క నుంచి కాదని లేము, గతంలో చాలా కామెంట్సే ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఐనిస్ వ్యూవర్స్ అండ్ ప్యానల్ మెంబర్స్ కు. రామ్మోహన్ రావు గారు సీనియర్ విశ్లేషకులు, మిత్రులు, పిహెచ్డి స్కాలరు. సరే, నేను ఉద్యమకారిని, ఒక బీసీ నాయకుని, తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తున్న ఒక సీనియర్ నాయకునిగా మాట్లాడేది ఏంటంటే 60-70 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఎక్కడ బూతులు స్టార్ట్ అయినాయి, తెలంగాణ ఉద్యమంలో ఏం బూతులు స్టార్ట్ అయినాయి, ముఖ్యమంత్రి స్థాయిలో 9 సంవత్సరాల్లో కేసీఆర్ ఏం బూతులు మాట్లాడిండు, 24 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఏ బూతులు మాట్లాడిండు అనేది రామ్మోహన్ రావు గారి టైంలో రామ్మోహన్ రావు గారే చెప్తారు. ఎందుకంటే ముళ్ళుతోనే దిలాలే, తెలంగాణ సాయుధ పోరాటంలో ఇట్లనే జరిగింది, రెడ్లు మొత్తం పెత్తందారులు రజాకారులు అంతా చేశారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, వాళ్ళు మాట్లాడాలి కూడా, నిజంగా కూడా వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఏ బూతులు అవసరం ఉన్నాయో ఆ బూతులలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. కానీ కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన 21వ తారీఖు నాడు ఏం బూతులు ఉన్నాయో రామ్మోహన్ రావు గారు చెప్పిండ్రు. కానీ నిన్న మీరు ఏం మాట్లాడే బూతులు ఏమున్నాయో కూడా రామ్మోహన్ రావు గారు చెప్పిండ్రు. నేను ఏమంటున్నానంటే భారత పార్లమెంటరీ వ్యవస్థలో అదే పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు 4-5 సార్లు జీవోలు ఇచ్చింది. ఆ జీవోలకు అనుగుణంగానే ఏ భాషలో అయినా ఏ మాండలికంలో ఏది మాట్లాడాలనేది దానికి భిన్నంగా జీవోలు ఇచ్చింది, దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాం. కానీ 24 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు, మొత్తం 25 ఏళ్ళుగా కేసీఆర్ గారు ఏం మాట్లాడిన కూడా చర్చ పెట్టండి మీరు ఒకసారి. దాని మీద కేసీఆర్ గారు తప్పుట కేసీఆర్ తప్పందో, రేవంత్ రెడ్డి గారు తప్పుట సీనియర్ లీడర్ గా మీరు చెప్పండి వెంకటేశ్వర గారు, ఈ పద్ధతి ఇట్లా కొనసాగించాలా లేదంటే దీనికి ఒక అదుపు ఉండాలంటారా? లేదు మేడం, నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు 21వ తారీఖు నాడు మాట్లాడినటువంటి బూతులు రామ్మోహన్ రావు గారు కొద్దిసేపు పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజల్లాగా తెలంగాణ ప్రజానికల్లాగా ఈ కామెంట్స్ ఇట్లా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతారా లేదంటే లేదు ప్రజలు చూస్తున్నారు? నేను ఏమంటున్నానంటే హరీష్ రావు గారు బూతులు మాట్లాడిండ్రా, కేసీఆర్ గారు బూతులు మాట్లాడిండా, కేటీఆర్ గారు బూతులు మాట్లాడిండా, అసలు బూతులు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనేది కూడా తీయాలి. నేనేమంటున్నానంటే చమరగీతం పాడాలి అంటే ఏ పార్టీ వాళ్ళు చమరగీతం పాడాలి, ఎవరు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్ లో ఉన్నారు కూడా చెప్పాలి. నేను ఏమంటుంటే ఇవాళ నా పార్టీని నేను చెప్పుకుంటే గొప్ప అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే గొప్ప అంటారు. కాబట్టి నేను ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు 2 పార్టీలు అని, ఆ హీట్ ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారని అనుకోవచ్చా? నేను ఒక్కటి చెప్పగలుగుతాను మేడం.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందినట్టు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 12,700 గ్రామ పంచాయతీలలో మేము 4,300 గ్రామ పంచాయతీలు గెలుచుకున్న తర్వాత మీరు పంచాయతీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. 119 సీట్లు అయితే 80కి పైగా వస్తాయంటున్నారు, ఒక 153 అయితే కనుక 100కి పైగా వస్తాయంటున్నారు. సవాల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెన్షన్ లో నోటికి వెంకట నాయక్ గారు ఒక నిమిషం. టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను భరోసా ఇవ్వడం కోసం కేసీఆర్ గారు బయటకు వచ్చారు. అదే ఒక మాట అసెంబ్లీ జనవరి 2వ తారీఖు రేవంత్ రెడ్డి వెంకట్ ఒక నిమిషం ఆగు వెంకట్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు. ఇట్లాంటి చిచ్చర రేవంత్ రెడ్డిలు, ఇట్లాంటి పిచ్చగల్ల రేవంత్ రెడ్డి ఎంతమంది తెలంగాణలో వచ్చినా ఎంత పీరియడ్ వరకు ప్రజలు ఆలోచిస్తారు, ఎంత వరకు గ్రహిస్తారని అదే నేను చెప్పేది. మేడం నేనేమంటానంటే ఆంధ్ర పెత్తందారులకు బూట్లు మోస్తోళ్ళు మేడం ఆంధ్ర పెత్తందారులకు బూట్లు మోస్తోళ్ళు, కేసీఆర్ తిట్టోళ్ళు, తెలంగాణ ప్రజలను తిట్టోళ్ళు, ఎవరు ఎంతవరకు ప్రజలు నిర్ణయిస్తారు. నేను తప్పు చెప్పినా తప్పే, రామ్మోహన్ రావు గారు తప్పు చెప్పినా తప్పే, కేసీఆర్ గారు తప్పు చెప్పినా తప్పే అంటారు. కానీ ఏ స్థాయిలో తప్పు చేస్తున్నాం అనేది ప్రజలు గ్రహిస్తారు. నేను ఏమంటున్నానంటే మేము గొప్ప మీరు గొప్ప అంటే కాంగ్రెస్ వాళ్ళు చాలా గొప్ప, నేను అది చెప్తున్నాను. ఎందుకంటే చాలా గొప్ప, ఎందుకంటే వాళ్ళు లేని మాటలు. అసలు రేవంత్ రెడ్డి గారు నోటికి మనరానికి ఒక తల్లి ముందు, ఒక చెల్లె ముందు, ఒక బాధ్యత గల వ్యక్తుల ముందు మాట్లాడని భాష మాట్లాడండి. అదేమన్నా కేసీఆర్ గారు మాట్లాడిరా అది చెప్పాలి. నేను ఏమంటున్నానంటే మాట్లాడడం అనేది ఈజీ, కానీ దాన్ని కౌంటర్ వేయడం అనేది చాలా ఇష్టం. 21వ తారీఖు నాడు ప్రెస్ మీటింగ్ తర్వాత 13-14 మంది మినిస్టర్లు పాలమూరు రంగారెడ్డి అసెంబ్లీకి రావాలి అంటున్నారు. అటు పక్కేమో హరీష్ రావు ఏమో లేదు బయట మాట్లాడడం కాదు, వస్తుంది అసెంబ్లీకి కేసీఆర్ గారు అసెంబ్లీకి 100% వస్తారు. ఇంతకు ముందు వచ్చిండ్రు. నేను 10th క్లాస్ చదువుకున్నాను, PhD దగ్గర పెడితే చిల్లర మాటలు మాట్లాడితే వచ్చేందుకు మేడం? వాళ్ళ మామూలు ఉన్నారు 39 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకే సమాధానం చెప్పలేకపోతున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు చెప్పలేకపోతున్నారు. ఇంకేం చెప్తారు? ఒక చిల్లర గారి దగ్గర వచ్చి నోరు తెలుసుకోవడం రావట్లేదు తెలంగాణ మేధావులు చెప్పాలి, మందిరం అనుకుంటే కాదు. ఇది కాంగ్రెస్ వర్షన్, ఇది కాంగ్రెస్ వర్షన్, అది BRS వర్షన్. అసెంబ్లీని మొత్తం అసెంబ్లీని మరొక అసెంబ్లీని రేవంత్ రెడ్డి ఒక ఒక మూసీ చేసిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి దగ్గర మాట్లాడుతున్నాడా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి క్వాలిఫికేషన్ ఉందా? కార్పొరేటర్ ఎమ్మెల్యే స్థాయి రేవంత్ రెడ్డి. రామారెడ్డి సార్ 25 సంవత్సరాలు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. పార్టీ సంగతి మాట్లాడారు కదా, ప్రజలకు సంబంధించి ఏం కావాలో ఫైనల్ గా మాట్లాడదాం. ప్లీజ్ రామ్మోహన్ రావు గారు. నేను ఇద్దరు చెప్తాను. నేను ఒక మాట ఏంటంటే, వార్డు మెంబరే ప్రధానమంత్రి వార్డు మెంబర్ గెలిస్తే ప్రధానమంత్రి దాకా గెలవచ్చు, చూస్తున్నాం కదా మనం. అందుకే సమస్య వార్డు మెంబర్ను కార్పొరేట్ అవమానించకండి దయచేసి. ఇప్పుడు వెంకట్ గారు వెంకటేశ్వర గారు ఇద్దరు ఉన్నారు, ఎదురైదున్నారు. నమస్కారం వెంకట్ గారు ఆయన అన్నారు, నమస్కారం వెంకటేశ్వర ఈయన అన్నారు. మధ్యన 3 బాటలు అయితే గతంలో సామెత ఉంది, 2 మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అయితే, 2 దుర్మార్గులు ఎదురైతే ఊరిని గుద్దుకుంటారు, 2 అన్నమాట. చూస్తున్నాం కదా, లారీ యాక్సిడెంట్ అయినట్టు, బస్సు యాక్సిడెంట్ అయినట్టు అవుతుంది. ఇదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. అదే మీరు 2 మర్యాదస్తులుగా ప్రవర్తిస్తారా, లేకుంటే దుర్మార్గం ఇష్టం ఉన్నట్టు చేస్తారా? ఇంతకుముందు వెంకట్ గారు చాలా సాఫ్ట్, వెంకట్ గారు ఎప్పుడు కూడా అటువంటి మాట్లాడరు, కానీ కార్టీగా మాట్లాడాల్సి వస్తుంది, తప్పే లేదు కాదంటే. కానీ ఇక్కడ ఏమైందంటే ముళ్ళుతో తీయాలన్న సామెత ఆనాడు నిజాం వ్యతిరేకంగా పోరాటానికి దీనికి పోలికే లేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు కన్నుకు పన్నంటే లోకం అంతా గుడిదైపోతుంది కదమ్మా. మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, ధర్మం ఉన్నది, మనకు మాటలు ఉన్నాయి, సమాజం ఉన్నది. సమాజం గౌరవించబడాలి కదా. నేను ఎవరైనా వాళ్ళ వెళ్ళినాడు, వాళ్ళు 2 4 అన్నారు, 20 అన్నారు అంటున్నాను, కాదంటలేదు. కానీ ఏమైందంటే నోరు జాతి వెనక్కి తీసుకోలేము, మాట మన కాలు జాతి వెనక్కి తీసుకోవచ్చు. నోరు జారకండి అంటున్నాను. ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది మీరు అంటున్నాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరు మాట్లాడిన దాన్ని బట్టి భూత పురాణం అని శీర్షిక పెట్టండి, అందరూ మాట్లాడదాం, అంతే కదా. భూత పురాణం మీద చర్చ, అంతే కదా. మరి దుర్మార్గం
అందుకని అది కాదు కావాల్సింది. నేను ఆ రేవంత్ స్థాయికి రెడ్డి వెళ్ళే గారిని రోజులు కూడా రాబోతున్నాయి అంటారా? మేబీ అదే బూత్పురం అని చెప్పి మరి ఇద్దరు పెట్టుకుంటుంటారు. ఇప్పుడు తెలంగాణ ఆచారం కాదు, తెలంగాణ Okay. ప్రజలు అవమానిస్తున్నారు. ఎందరు కలిసి అంటున్నారు ఈ భాష వాడేవాడు ఏమందంటే తెలంగాణ సామెత, తెలంగాణ భాష అంటున్నారు. తెలంగాణ భాష బూత్పురం ఉండదు. అచ్చ తెలుగు తెలంగాణలో బతుకునేది. ఎప్పుడో చెప్పారు మనకు గరిపాటి నరసింహరావు గారు అన్నాడు, ఇంకా తెలంగాణలో తెలుగు బతుకుందని, బూత్పురం మన బతుకుందని ఎప్పుడు అనలే. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇద్దరు మర్యాదస్తుల దుర్మార్గులు చెప్పండి. మీ ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ అయితే ఎట్లా? ఇంకొక మాట చెప్తాను. కేసీఆర్ గారి గతంలో 3వ సారి నాకు తప్ప దిక్కు లేదు, నేనే గెలుస్తా, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో దిక్కు లేదనుకుంటే ఏమైంది చూసినాం కదా. అహంకారం అవినీతి ఓడించింది. అదేమో కేంద్రీకృత అవినీతి, వీళ్ళు వికేంద్రీకృత అవినీతి, అంతకంటే ఏం లేదు. కానీ వాళ్ళు మాట్లాడితే కింద పెట్టి మీరు అడిగిన ప్రశ్న సరి అయింది. వాళ్ళు మాట్లాడితే వాళ్ళని పక్క పెట్టింది కదా. మీరు అదే 2 ఏళ్లలో వాళ్ళు 10 ఏళ్ళ అదే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వారు చెప్తే ఓకే, మేము చెప్తే కాదు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా, ప్రజా తీర్పు అంతిమం కదా, మనకి మనం ఎన్ని అనుకున్నా కాదు కదా అనేది పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు ఇటువంటి కామెంట్స్ కానీ ఇవి కానీ రాకుండా ఉంటాయేమో. అంతిమంగా ఉండేది ప్రజా తీర్పే. ఆ ఓటర్ చేతిలో ఉండేటువంటి ఓటరే మీరు ఏం చేశారు, అభివృద్ధి చేశారా, సంక్షేమం చేశారా, లేదంటే సభలో ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ముందుకెళ్లారు, అన్ని విషయాల్ని క్రోడీకరించి అన్ని విషయాలను చూసుకునే ముందుకెళ్తారు. అదొకటి గమనిస్తే బాగుంటుంది. అంతకు ముందు ఇప్పుడే ఇటువంటి వాతావరణం ఉంటే అసెంబ్లీ సెషన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం అనేది ఒక ఆసక్తికరంగా మారింది. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో, అక్కడే విధంగా ఉంటుందో. ప్రశ్నల వర్షానికి సంబంధించి ఆపోజిషన్, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏ విధంగా వారు ఉండబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా. ఇది వాటి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.